వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ. ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు యావరేజెస్ మీద ఉన్న వన్ ఆఫ్ ద మెథడ్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. రాంగ్లీ క్యాలిక్యులేటర్ అంటే దీన్ని ట్రూ ఆర్ ఫాల్స్ మెథడ్ అని కూడా పిలుస్తాము. ఓకే, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఈ విజేత తెలుగు అకాడమీని సాధారణంగా అభిమానిస్తున్నందుకు. ఈ యావరేజెస్లో 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈరోజు చూపించబోతున్నాము. అవి డిఫరెంట్గా ఉన్నాయి. వాటిని నార్మల్ మెథడ్ ఏ విధంగా చేయొచ్చు, షార్ట్ కట్లో వితిన్ 20 సెకండ్స్లో చేయడానికి ఏ విధంగా ఉంది అన్ని మొత్తం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, యావరేజ్ ఆఫ్ 30 మెంబర్స్ ఈజ్ 106. లేటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ 2 నంబర్స్ 82, 136 were wrongly taken as 92, 186 for calculation of averages. What is the correct average అని అడుగుతున్నారు. క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే 30 మెంబర్ల యొక్క యావరేజ్ 106 ఉంది ప్రజెంట్. కాకపోతే ఈ 106 క్యాలిక్యులేషన్ చేసేటప్పుడుగా 2 నెంబర్లు మిస్ మ్యాచ్ చేశారంట. ఆ 2 నెంబర్లు ఏంటంటే 82, 136 నెంబర్స్ బదులుగా 92, 186 నెంబర్స్ని యావరేజ్ క్యాలిక్యులేషన్ చేయడానికి తీసుకున్నాము అని చెప్తున్నారు. కాకపోతే ఈ కరెక్షన్ చేసిన తర్వాత కరెక్ట్ యావరేజెస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు, 104, 103.5, 102.5, 101 అనేది. ఇది నార్మల్ వే చేస్తే ఏ విధంగా ఉంటుంది, షార్ట్ కట్ వేలో చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. షార్ట్ కట్ మెథడ్ అనేది జస్ట్ 20 సెకండ్స్లో అయిపోతుంది మీకు. ఆ విషయం కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత ఫాస్ట్గా చేయొచ్చు క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నార్మల్ వే చూసినట్లయితే ఇక్కడ యావరేజ్ చేసినారు. 30 మెంబర్స్ యొక్క యావరేజ్ 106 అన్నారు. వీటి యొక్క మొత్తం టోటల్ తీసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి 30 × 106 ఇజ్ ఈక్వల్ 0, 3×18, 3×3. ఓకే, 3180 అనేది టోటల్ అవుతుంది. ఎవరి యొక్క 30 మెంబర్స్ యొక్క టోటల్ అనేది 3180. ఇందులో 2 నెంబర్స్ రాంగ్లీ క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాడు. అంటే 82 ప్లేస్లో 92ను, 136 ప్లేస్లో 186ను రాంగ్లీ క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పారు. వీటి నుంచి మీరు గమనించినట్లయితే ఎంత ఎక్స్ట్రా క్యాలిక్యులేట్ చేస్తారని ఇప్పుడు మనం తీద్దాం బయటికి. 92 + 186 తీసుకుంటే మీరు 8, 7, 2 ఇది వీళ్ళు సమ్ చేసినది. ఇక్కడ యాక్చువల్గా ఉన్నది ఏంటి, 82, 136 యాక్చువల్గా ఉండాల్సినది 8, 11, 2. 218 ప్లేస్లో 278 అనే దానిని వీళ్ళు రాంగ్లీ యాడ్ చేసేస్తారు. వీటి యొక్క రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 60 అనేది వీళ్ళు యాడ్ చేశారు. యాక్చువల్గా ఉన్న దానికన్నా 60 ఎక్కువగా యాడ్ చేయడం వల్ల వాళ్ళ సమ్ ఎంత, టోటల్ సమ్ ఎంత అయింది, 3180 అయింది. యావరేజ్ వచ్చేసి ఇది యావరేజ్ 106 యావరేజ్ అయింది. ఈ 106 యావరేజ్ కన్నా ఇప్పుడు వచ్చే యావరేజ్ కాస్త తక్కువగా ఉంటుంది. ఈ 106 యావరేజ్ రావడానికి కారణం ఏంటంటే ఈ నెంబర్స్ ప్లేస్ లో వీళ్ళు ఈ నెంబర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి 106 యావరేజ్ వచ్చింది. 106 యావరేజ్ సమ్ ఎంత, 3180 వచ్చింది. కానీ మనం ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటి, ఈ నెంబర్స్ తీసుకోవాలి. అంటే 60 ఎక్స్ట్రా యాడ్ చేసిన దాన్ని ఇందులో 60 తీసివేయాలి. 60 తీసేసినట్లయితే 0, 2, 1, 3 ఇది టోటల్ సమ్ అవుతుంది ఇక్కడ. ఓకే, టోటల్ సమ్లో ఇది అయింది. ఎంతమంది మొత్తం 30 కదా టోటల్. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పర్సన్స్. సమ్ ఎంత ఇక్కడ 3120 డివైడెడ్ బై 30 చేస్తే నెంబర్ ఎంత మొత్తం 30 మెంబర్స్ కదా. చేస్తున్నట్లయితే 3 1 3, 3 4 12 అవుతుంది. మధ్యలో 0 పెట్టుకోండి. ఓకే, యావరేజ్ ఎంత ఇప్పుడు నార్మల్ యావరేజ్ 104. ఏ అనేది 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. నార్మల్ మెథడ్ చూసినట్లయితే మీరు మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 30 మెంబర్స్ ఉన్నారు, యావరేజ్ 106 ఇచ్చారు కాబట్టి టోటల్ వీళ్ళ యొక్క సమ్ ఎంత అవుతుందంటే టోటల్ సమ్ అనేది 30 × 106 చేస్తే 3180 అనేది టోటల్ సమ్ అవుతుంది. ఇక్కడ రాంగ్లీ క్యాలిక్యులేషన్ చేశారు కాబట్టి రాంగ్లీ క్యాలిక్యులేషన్ ఎంత చేశారు, 92, 186 చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ 82, 136 ప్లేస్లో. ఈ రెండు సమ్ చేస్తే 218 అవుతుంది. ఈ రెండు సమ్ చేస్తే 278 అవుతుంది. 218 ప్లేస్లో 278 చేశారు కాబట్టి ఎంత, దీనికి 60 డిఫరెన్స్ ఉంది. 218 ప్లేస్లో 278 యాడ్ చేశారు కాబట్టి అంటే 60 ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఆ ఎక్స్ట్రా యాడ్ చేసిన వాటిని మనం రిమూవ్ చేస్తే 3120 అవుతుంది. ఇది నార్మల్గా ఉండాల్సిన వాల్యూ సమ్ అనేది. ఈ సమ్ ఉంది కాబట్టి మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ సమ్ బై టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ మెంబర్స్. సమ్ ఎంత ఇక్కడ 3120 సమ్ అవుతుంది, నెంబర్ ఎంత 30 అవుతుంది. యావరేజ్ చేసినట్లయితే 104 అవుతుంది. దీన్ని షార్ట్ కట్ మెథడ్ చేసినట్లయితే వీటి యొక్క రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి, ఆ డిఫరెన్స్ ముందు ఫైండ్ అవుట్ చేయాలి. 92, 186 ఇక్కడ 82, 136
చేసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మనం చేసేసాం కాబట్టి ముందే 218 278 అవుతుంది. రెండింటి యొక్క డిఫరెన్స్ 60 అవుతుంది. 60 ఎక్స్ట్రా యాడ్ చేశారు. వీళ్ళు ఇచ్చిన యావరేజ్ అంతా మనకు ముందు 106 యావరేజ్. న్యూ యావరేజ్ అంటే ఓల్డ్ యావరేజ్ కనుక్కోమన్నారు కదా, కరెక్ట్ యావరేజ్ కనుక్కోవాలి. ఇక్కడ కరెక్ట్ యావరేజ్ తీసుకున్నట్లయితే 106 వాళ్ళు ఇచ్చిన మనకు వచ్చిన యావరేజ్ ముందుది 106 మైనస్ ఎంతైతే రాంగ్ యాడ్ చేశారో ఆ రాంగ్ యాడ్ చేసిన వాల్యూ డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారు మెంబర్స్, 30 మెంబర్స్ చేసినట్లయితే 106 మైనస్ 32 కాబట్టి 2 తీసేస్తే 104 అనేది ఓల్డ్ యావరేజ్. కరెక్ట్ యావరేజ్ ఎంత అంటే 104 అవుతుంది. ఇక్కడ ఇది ఏ విధంగా తీసుకున్నామంటే ఎంతైతే యాడ్ చేశారు లేదా ఎంతైతే డిలీట్ చేశారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ యాడ్ చేశారు కాబట్టి వచ్చిన యావరేజ్ మనము ముందు ఉన్న యావరేజ్ నుంచి తీసివేయాలి కాబట్టి -60/30 వేసాం. ఒకవేళ ఇక్కడ మైనస్ కానీ వచ్చిందనుకో అంటే నార్మల్ కన్నా తగ్గించి చెప్పారనుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇచ్చిన యావరేజ్ కన్నా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి రాంగ్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఇక్కడ ఓల్డ్ యావరేజ్ ఎంత అంటే టోటల్ డిఫరెన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మెంబర్స్ వేసుకుంటే వచ్చిన వాల్యూను మైనస్ చేయాల్సి ఉంటుంది. మైనస్ చేస్తే మనకు ఓల్డ్ యావరేజ్ తెలుస్తుంది, అంటే కరెక్ట్ యావరేజ్ తెలుస్తుంది. ఇదే మెథడ్లో 2 రకాలు చెప్పొచ్చు. ఇది యాడ్ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా దానికి మనం ఇక్కడ యాడ్ మైనస్ చేసాము. అదే ఇక్కడ మైనస్ వచ్చినట్లయితే తగ్గినట్లయితే అంటే ఈ నెంబర్ ఇక్కడికి వెళ్ళిపోయి ఈ నెంబర్ ఇక్కడికి వచ్చినట్లయితే అది మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ చేయాల్సి వస్తుంది. ఓకే, బాగా గమనించారు కదా ఫ్రెండ్స్. ఇక ఇందులో సెకండ్ మెథడ్కి వెళ్ళిపోదాం. అంటే క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. ఇందులో ఉన్న సెకండ్ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ఏ స్టూడెంట్ ఫైండ్స్ ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్కు ఉన్న యావరేజెస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారు. అవేంటంటే 2 డిజిట్ నెంబర్ అంటే XY LM PQ అనే ఇటువంటి 2 డిజిట్స్ నెంబర్ ఉన్న నెంబర్స్కి 10 నెంబర్లు, ఈ 2 డిజిట్ నెంబర్ ఏంటంటే 10 నెంబర్లకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాడు. ఇఫ్ the digits of one of the number is interchanged, the average is increased by 3.6. ఇటువంటి నెంబర్స్ లో 10 నెంబర్స్ లో 2 డిజిట్స్ నెంబర్ లో ఒక నెంబర్ ఇంటర్చేంజ్ అయింది అన్నమాట. అంటే ఒకటి స్థానంలో 10 స్థానంలోకి 10 స్థానంలో ఒకటి స్థానంలోకి వెళ్ళిపోవడం వల్ల 3.6 అనే యావరేజ్ ఇంక్రీజ్ అయిందని చెప్పాను. ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్స్ నెంబర్ అంటే ఇంటర్చేంజ్ అయిన ఆ నెంబర్స్ యొక్క మధ్య డిఫరెన్స్ ఎంత ఉందని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఈక్వేషన్ మెథడ్లో వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. దానికన్నా ముందు ఎంత యావరేజ్ ఇంక్రీజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే మీరు 3.6 అనేది ఓవరాల్ ఇంక్రీజ్ అయింది అన్నాడు. నార్మల్గా మీరు చూసినట్టు 10 డిజిట్ నెంబర్స్ కాబట్టి ఇది టోటల్ యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే టోటల్గా 3.6 into 10 = 36 అనే ఓవరాల్ నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓవరాల్గా నంబర్ 3.36 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంటర్చేంజ్ అయిన నెంబర్కి నార్మల్ నెంబర్కి ఇది డిఫరెన్స్ అని చెప్పారు. ఇంటర్చేంజ్ అయిన నెంబర్ మనం ఏమనుకుందాం, యాక్చువల్గా ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్గా 10x + y అనేది ఒక నెంబర్ తీసుకుందాం. ఎందుకు 10x + y తీసుకుంటున్నానంటే మనము xy తీసుకున్నా సరే ఇది 1వ స్థానంలో నెంబరు, y అనేది x అనే 10వ స్థానంలో నెంబరు. ఆ రెండింటి యొక్క నెంబర్ ఇంటర్చేంజ్ అయినప్పుడు వచ్చిన వాల్యూ అనుకున్నాడు. ఇక్కడ దానితో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి ఒకేసారి మనం రెండింటిని ఒకే దాంతో చేయడానికి ఈజీ ఉండడం కోసం 10x + y అనేది నార్మల్ నెంబర్ తీసుకుంటున్నాను. ఇంటర్చేంజ్ కావడం వల్ల అనగా 10y + x అనేది అవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. y అనేది ఈ ప్లస్కి x అనేది ఈ ప్లస్కి వస్తుంది. అలా రావడం వల్ల వచ్చిన డిఫరెన్స్ వాల్యూ అంతా 36. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత 36 అనేది డిఫరెన్స్. ఓకే, ఇలా మీరు గమనించినట్లయితే x వాల్యూ తీసుకుంటే 9x అవుతుంది. y మైనస్ ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -10y -10x అవుతుంది కాబట్టి 10x - x = 9x, y - 10x = 9y = 36. x - y = 36/9 4 అవుతుంది. రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 4 అనేది డిఫరెన్స్ బిట్వీన్ 2 డిజిట్స్ నెంబర్ అన్నాడు. xy అనేది మన నెంబర్ అనుకున్నాం కదా. ఇక్కడ xy అనేది నెంబర్స్ అనుకున్నప్పుడు వాటిని నార్మల్ వే రాసుకుంటే 10x + y అవుతుంది. ఇంటర్చేంజ్ అయినప్పుడు నెంబర్ వచ్చేసి 10y + x అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 36 కదా, ఎందుకంటే ఇంక్రీజ్ అయింది అన్నారు నెంబర్. ఇంక్రీజ్ అయిన నెంబర్కు నార్మల్ ఇది యావరేజ్ కాబట్టి మనం నార్మల్ నెంబర్లోకి మార్చుకున్నాము. 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ టోటల్గా తీసుకుంటే 36 అవుతుంది. 3.6 × 10.
సో ఓవరాల్గా మనము వాల్యూ ఎంత, డిఫరెన్స్ వాల్యూ అంటే 4. ఓకే, ఇందులో షార్ట్ కట్ మెథడ్ అంటే ఏం లేదండి, ఈజీగా వెళ్ళిపోవడానికి ఈ ఈక్వేషన్ మెథడ్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. మళ్ళీ షార్ట్ కట్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు. ఓకే, ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ యావరేజెస్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద మీన్ ఆఫ్ 100 ఐటమ్స్ వాస్ 46. మీన్ అంటే ఇక్కడ యావరేజ్ అన్నా మీన్ అన్నా రెండు ఒకటే అండి. మీన్ ఆఫ్ 100 ఐటమ్స్ వాస్ 46, యావరేజ్ ఆఫ్ 100 ఐటమ్స్ 46 అన్నాడు. అంటే వాటి యొక్క టోటల్ ఎంత, టోటల్ వచ్చేసి 46 into 100 is equal to 4600 అనేది టోటల్ అవుతుంది. Later on it was found that an item 16 was misread as 61. తర్వాత వాళ్ళు క్రాస్ వెరిఫై చేసినప్పుడు 16 ప్లేస్లో 61 రాశారని తెలిసింది. అదే విధంగా 43 వాజ్ మిస్రీడ్, 43 ప్లేస్లో 34 రాశారు. 43 వాజ్ మిస్రీడ్ యాజ్ 34. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా అయిపోయింది, ఇక్కడ తగ్గిపోయింది. అండ్ ఇట్ వాజ్ ఆల్సో ఫౌండ్ దట్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ వర్ 90 అండ్ నాట్ 100. ఇక్కడ 100 అని చెప్పాము కదా, 100 కాదు, అది 90 అని తెలిసింది. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ మీన్ అని అడుగుతున్నారు. మీరు టోటల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన వాటికి 4600 అవుతుంది. ఇక్కడ మీరు ఎంత డిఫరెన్స్ ఉందనేది ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఎంత 61, యాక్చువల్గా అయితే ఇది 16 ఉండాలి, 61 రాశారు. సో 16లో 61 తీసేస్తే 50. ఒకవేళ మీరు ఇలా తీసేస్తే రాసుకోవచ్చు, లేదా ఫైనల్గా మీరు యాడ్ చేసుకుంటామని యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఉండేది 16, యాక్చువల్గా ఉండాల్సింది 16, వాళ్ళు రాసిందంతా 61 కాబట్టి అందులో తీసేస్తే మైనస్ ఎక్స్ట్రా చేశారు కదా, కాబట్టి మైనస్ ఇక్కడ 5 అవుతుంది. ఓకే, సారీ 61లో తీసేయాల్సి వస్తుంది. -61 + 16 అవుతుంది. 11లో 6 పోతే 5, 5లో 1 పోతే 4. సో 45 అనేది ఎక్స్ట్రా రాశారు. అనదర్ 43 వాజ్ మిస్రీడ్ యాజ్ 34. 43 అని ఉన్నది కానీ వాళ్ళు 34గా రాసుకున్నారు. 43 ఉన్నది 34గా రాసుకున్నారు. సో ఉండాల్సింది 43 కాబట్టి ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ఎక్స్ట్రా రాస్తారు కాబట్టి 11 అవుతుంది ఇక్కడ. ఓకే, సారీ 9. 43 ఉండాల్సింది 34 రాస్తారు కాబట్టి 9 యాడ్ చేస్తే 43 అవుతుంది. ఐటమ్స్ అన్ని 90 ఉండాలి, 100 కాదు. సో టోటల్ ఓవరాల్ ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇప్పుడు మొత్తం ఎంత నెంబర్స్ 19, 100 కాదు. టోటల్ సమ్ ఎంత 4600. అందులో ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సింది 9, తీసివేయాల్సింది 45. -45 తీసివేయాలి, +9 యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ 43 వాజ్ మిస్రీడ్ యాజ్ 34 కదా, కాబట్టి ఇక్కడ 9 యాడ్ చేయాలి. 16 వాజ్ మిస్రీడ్ 61 కాబట్టి ఇక్కడ 45 అనేది తగ్గించాలి, తీసివేయాలి దాంట్లోంచి. ఓకే, చేసినట్లయితే మీరు 4600 45 తీసేయాలి, ఇక్కడ 9 కాబట్టి 4609 నుంచి 45 తీసేసినట్లయితే 4, 9లో 4 పోతే 0లో 4 పోదు కాబట్టి 10 తీసేసుకుంటాము. 6 5 4, 4 5 6 4 డివైడెడ్ బై 90 అవుతుంది. 0 మనకి తీసిన ఒకటి ఇక్కడ పాయింట్ పెట్టుకోవచ్చు కాబట్టి 9 తీసుకున్నట్లయితే 9 5ల 45, 1 మిగులుతుంది కాబట్టి పాయింట్ అది తీసుకెళ్తాం 64, 9 6 54. సరే 9 7. ఓకే, 50.7 అనేది యాక్చువల్ యావరేజ్ అవుతుంది, కానీ వీళ్ళు ఇచ్చిన యావరేజ్ ఎంత మనకి 46 అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ 100 ఐటమ్స్ కాబట్టి 46 వచ్చింది. యాక్చువల్గా ఇదివరకు చేసిన వాల్యూస్ ఎప్పుడు చూసినా కూడా యావరేజ్ అనేది లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్స్ట్రా వేరియేషన్ రావడానికి ఏంటంటే ఇక్కడ 100 ఐటమ్స్ తీసుకున్నాము, కానీ ఫైనల్గా మనకు తెలిసి 90 ఐటమ్సే కాబట్టి యావరేజ్ వచ్చేసి 50.7. ఓకే ఫ్రెండ్స్, ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే యావరేజ్ ఆఫ్ 45 results was calculated as 27, but later it was found that while calculating 39 was taken as 93 by mistake. Then what will be the correct answer? క్వశ్చన్ మీరు గమనించినట్లయితే 45 రిజల్ట్స్ ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 27 వచ్చింది, కానీ లేటర్ దీన్ని క్రాస్ వెరిఫై చేసినప్పుడు 39 ప్లేస్లో 93 తీసుకున్నారు. క్యాలిక్యులేటెడ్ 39 వాస్ టేకెన్ యాజ్ 93 బై మిస్టేక్ గా 39 ప్లేస్లో 93 తీసుకున్నందుకు కానీ 27 వచ్చింది. ఫైనల్గా వచ్చిన యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి 27 ఇప్పుడు వచ్చే యావరేజ్ 27 కన్నా తక్కువనే ఉంటుంది. ఇక్కడ మీరు ఆప్షన్ ఇచ్చాడు 25.8, 26.8, 27.2,
28.2. సో ఇవి రెండు మనము క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. వచ్చే యావరేజ్ ఎప్పటికైనా తక్కువనే వస్తుంది, ఎందుకంటే 39 ప్లేస్లో 93 ఎక్స్ట్రా తీసుకున్నందుకు కాను ఇవి రెండు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఇక మీరు ఆన్సర్లో వెళ్ళినట్లయితే ఇక్కడ 45 రిజల్ట్స్కి 27 కాబట్టి వీటి యొక్క సమ్ అబ్జర్వ్ చేసినట్లయితే 45 × 27 ఈజ్ ఈక్వల్ టు 1215 అవుతుంది. దీనిని మనం 50 - 5గా వేసుకొని చేసుకున్నట్లయితే 27 కాబట్టి 2 5 35 3 మిగులుతుంది. 5 2 10 13 0 మళ్ళీ 5తోనే కాబట్టి 135 చేసినట్లయితే 5 1 2 1. ఓకే, ఇది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి ఈజీ ట్రిక్స్లో చాలా ఫాస్ట్గా చేయడానికి ఎలా విధంగా ఉంటుందని. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు టోటల్ సమ్ ఎంత వచ్చింది మనకు 12 15 సమ్ వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే 39 ప్లేస్లో 93 తీసుకున్నాడు కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాడు. యాక్చువల్గా ఉండాల్సినదంతా 39 యాక్చువల్గా ఉండాల్సినది, కానీ కౌంటింగ్లో తీసుకున్నది మాత్రము 93 కాబట్టి డిఫరెన్స్ ఎంత మైనస్ అవుతుంది. ఓకే, 93లోంచి 39 తీసేస్తే ఇక్కడ 13 అవుతుంది, 4 8 అవుతుంది కాబట్టి 8లో 3 పోతే 5 54 అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాడు. ఓకే, ఇందులో మనం 54 తీసివేసి వచ్చిన వాటికి యావరేజ్ కనుక్కోవాల్సి ఉంటుంది. 1 11 5 పోతే 6 1 1 1161 అనేది టోటల్ సమ్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా టోటల్ సమ్ ఇది. టోటల్ సమ్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యావరేజ్ ఫైండ్ అవుట్ అనే ఫార్ములా ఏంటి, మనము టోటల్ సమ్ బై రిజల్ట్. ఓకే, సమ్ ఎంత 1161, రిజల్ట్ ఎంత 45. 45 చేసినట్లయితే మీరు దీన్ని 50 మైనస్ చేసినట్టు క్యాన్సిల్ కాదు కాబట్టి మీరు ఈజీగా నార్మల్గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. 45 చేస్తే 45 రెంట్ల 90 45 5ల ప్లస్ 48 58.5. సో 25.8 అనేది మనకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది. దీన్ని ఇంత చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే త్వరగా షార్ట్ కట్ ఏదైనా సరే మీకు 20 సెకండ్స్లోనే ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. షార్ట్ కట్ మెథడ్ చూసినట్లయితే మీరు ఇందులో ఫైనల్ చేయాల్సింటే ఇచ్చిన యావరేజ్ ఏంటి మొట్టమొదటి రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన యావరేజ్ మైనస్, ఎందుకంటే మైనస్ ఎందుకు తీసుకుంటున్నానంటే వాల్యూ అనేది మనకు ఎక్స్ట్రా తీసుకున్నాడు తక్కువ తీసుకున్నాడు దాన్ని బట్టి ఇక్కడ మైనస్ ప్లస్ తీసుకోవాల్సి ఉంటుంది. 39 ప్లేస్లో 93 తీసుకున్నాడు కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నా మనం మైనస్ చేస్తాము. ఎంత డిఫరెన్స్ ఇక్కడ, ఈ డిఫరెన్స్ వాల్యూ 54 అనే డిఫరెన్స్ డివైడెడ్ బై ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయని మనం తీసుకోవాల్సి ఉంటుంది. రిజల్ట్సే కావచ్చు, నెంబర్ కావచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇక్కడ 45 అనేది మనకి తీసుకోవాల్సిన నెంబరు. 45 చేస్తే 45 1s, ఓకే, 45 1ల 45 వెళ్ళిపోతే ఇంకా మనకి 54 9 మిగులుతుంది, మీకు 9 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 90 అవుతుంది. 45 2s ఎంత 90. ఓకే, 27లో 12 తీసేస్తే 25.8. 27లో 1.2 తీసేస్తే 0 అక్కడికి వెళ్తే 8 మిగులుతుంది. ఇక్కడ 6 అవుతుంది, 6లో పోతే 5 2. ఓకే, ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఇచ్చిన యావరేజ్ అండి. మనకి ఇచ్చిన యావరేజ్ ఎంత ఉంది, ఆ యావరేజ్ ఇక్కడ పైన డిఫరెన్స్ తీసుకోవాలి. కింద ఎన్ని రిజల్ట్ అని ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ రిజల్ట్ కానీ నంబర్ కానీ ఏదైనా ఇచ్చిన కౌంటింగ్ వాల్యూ కానీ ఇక్కడ ఎంతమంది అయితే ఇచ్చింటారో ఆ వాల్యూ తీసుకోవాలి. పైన డిఫరెన్స్ ఎంత వాల్యూ డిఫరెన్స్ ఉందో ఆ వాల్యూ డిఫరెన్స్ ఇక్కడ తీసుకోవాలి. మైనస్ ప్లస్ అనేది ఏంటంటే ఈ వాల్యూ అనేది యాక్చువల్గా ఉన్న దానికన్నా ఎక్కువ తీసుకున్నాడా లేక తక్కువ తీసుకున్నాడా అనే మీద డిపెండ్ అయి ఉంటుంది. 39 ప్లేస్లో 93 తీసుకున్నందుకు కానీ ఎక్స్ట్రా తీసుకున్నందుకు కానీ మనం మైనస్ చేస్తున్నాము. అదే ఇక్కడ 39 ఇక్కడ 93 ఉంది, ఇక్కడ 39 ఉంది అనుకోండి. యాక్చువల్గా 93 ఉంది, 39 తీసుకున్నాడు, తక్కువ తీసుకున్నాడు కాబట్టి మనం ప్లస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నందుకు కానీ మనం వచ్చిన వాల్యూ నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన వాల్యూ ఇక్కడ ఇది మీరు చేయడానికి జస్ట్ 20 సెకండ్స్ కన్నా ఎక్కువ పడుతుంది. ఇది చేయడానికి మీకు ఎంత కాదన్నా 1 minute 1.5 minutes పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. విజేత తెలుగు అకాడమీ గురించి కాస్త
రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ.